ఏఐ ఎందుకు ఇంత ప్రచారంలోకి వచ్చింది? ఎందుకు అందరూ ఏఐ, ఏఐ కృత్రిమ మేధ గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇది ఇంత ఫాస్ట్‌గా ఒకటి తెర మీదకి రావటమే కాదు, వచ్చిన తర్వాత కూడా అందరికీ అందుబాటులోకి వచ్చినట్టుగా ఉంది. అందరూ ఉపయోగించుకోగలుగుతున్నట్టుగా ఉన్నారు. ఇట్స్ లైక్ ఏ బిగ్ వేవ్ స్వీపింగ్ త్రూ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్. ఎందుకిలా? దీనికి కారణాలున్నాయి. స్పెసిఫిక్ కారణాలున్నాయి. టెక్నాలజికల్ కారణాలున్నాయి. ఉదాహరణకి మనం లాస్ట్ సెంచరీలో టెలిఫోన్ అనే ఆ వెసులుబాటు వచ్చినప్పుడు, టెలిఫోనీ వచ్చినప్పుడు ప్రపంచానికి అది న్యూవర్ టెక్నాలజీ. అతి కొత్త టెక్నాలజీ. దానికి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. టెలిఫోన్ లైన్స్ ఏసుకోవాలి, టెలిఫోన్ రిసీవర్స్ పెట్టుకోవాలి, టెలిఫోన్ ట్రాన్స్పాండర్స్ పెట్టుకోవాలి, టవర్స్ కట్టుకోవాలి, లైన్స్ ఏసుకోవాలి, టెలిఫోన్స్ బిల్డ్ చేయాలి, ఎక్స్చేంజెస్ బిల్డ్ చేయాలి, మ్యాన్ పవర్‌ని ట్రైన్ చేయాలి. అలాగే ఎండ్ యూనిట్స్‌ని మన ఇంట్లో వాడుకున్న టెలిఫోన్ సెట్స్‌ని తయారు చేయాలి. అంటే ఒకేసారి మీరు ఒక న్యూ సెట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్‌ని నాట్ ఓన్లీ డెవలప్‌మెంట్, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వాటిని ఇన్‌స్టాల్ చేయగలగాలి, వాటిని వాడుకోవటానికి కావాల్సినటువంటి ఎంటైర్ టెలిఫోనీ నెట్వర్క్‌ని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి దాని ప్రాపగేషను దాదాపుగా డికేడ్స్ పట్టింది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయితే గానీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు మనం టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్స్ నెట్వర్క్ డెవలప్ చేయలేకపోయాం. ఇప్పటికి కూడా చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఆ ల్యాండ్ లైన్ బేస్డ్, వైర్ బేస్డ్, కాపర్ వైర్ బేస్డ్ టెలిఫోనీ అందుబాటులో లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేకుండా మొబైల్ టెక్నాలజీస్ వచ్చినాయి. మొబైల్ టెలిఫోనీ వచ్చేసరికి ఏమైంది? మీరు ఆల్రెడీ ఈ ల్యాండ్ బేస్డ్ లైన్స్, టవర్సు, ఎక్స్చేంజెస్, డిజిటల్ వే ఆఫ్ డూయింగ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇండివిజువల్ పీసెస్ని మోడిఫై చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ, అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి 1990 ప్రాంతంకి వచ్చేసరికి ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దీన్ని మీరు మొబైల్ కమ్యూనికేషన్స్ అనే ఒక కొత్త సెట్ ఆఫ్ టూల్స్‌ను వాడుకొని, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ను వాడుకొని, కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ని వాడుకొని, మీరు మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువ ప్రాంతాలకి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒరిజినల్‌గా టెలిఫోన్‌కి 30, 40 సంవత్సరాలు పడితే, మొబైల్ నెట్వర్క్స్ వాడకంలోకి రావడానికి, మొబైల్ ఫోన్స్ వాడకంలోకి రావడానికి ఒక 5-10 సంవత్సరాల్లో దాదాపుగా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లోకి ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ టెలిఫోనీలో జరిగినటువంటి డెవలప్‌మెంట్స్ అనుకోండి, ఈ ఫోన్స్‌లో మనం ఏదైతే మొబైల్ ఫోన్ అనుకుంటున్నామో, దాంట్లో జరిగినటువంటి మార్పులనుకోండి, ఇన్నోవేషన్స్ అనుకోండి, దట్ లెడ్ టు స్మార్ట్ ఫోన్స్. ఇవాళ మనందరి చేతిలో పెద్ద స్క్రీన్ తోటి స్మార్ట్ ఫోన్ ఉంది అంటున్నాం. స్మార్ట్ ఫోన్ అని ఎందుకు అంటున్నామంటే, ఇది ఒకప్పుడు మనం డెస్క్‌టాప్ కంప్యూటరు, ల్యాప్‌టాప్ కంప్యూటర్ అని ఏదైతే అనుకునేవాళ్ళమో, అలాంటి ఫీచర్స్ తోటి, అలాంటి అప్లికేషన్స్ తోటి దాదాపుగా మీకు ల్యాప్‌టాప్ కంప్యూటర్, డెస్క్‌టాప్ కంప్యూటర్ అనే అవసరాలు లేకుండా మొత్తం కూడా మన చేతిలో నుంచి దీన్ని ఒక కంప్యూటర్ లాగా వాడుకునే అవకాశం వచ్చింది కాబట్టి, ఇవి అంత కేపబుల్ కాబట్టి వీటిని స్మార్ట్ ఫోన్స్ అన్నాం. ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ నెట్వర్క్స్ ఉన్నాయి, టెలిఫోనీ కమ్యూనికేషన్స్‌లో అడ్వాన్స్‌మెంట్స్ జరిగినాయి, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో అడ్వాన్సెస్ చూసాం మనం. అంటే మనకి కావలసినటువంటి అన్ని పార్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఆల్రెడీ ఈజ్ అవైలబుల్. కాబట్టి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్‌ని మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో వచ్చినటువంటి అడ్వాన్సెస్ ఇన్ ద లాస్ట్ 30, 40 ఇయర్స్ సీపీయూల్లో నుంచి జీపీయూల్లోకి రాగలగటం, జీపీయూస్‌ని మనం కాస్ట్ ఎఫెక్టివ్‌గా డెవలప్ చేసుకోగలగటం, ఎన్విడియా లాంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఆ జీపీయూ ప్రొవైడర్‌గా ఇవాల్వ్ కాగలగటం, అలాగే గూగుల్ లాంటి కంపెనీలు టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్, టీపీయూలు అని చెప్పేసి వాళ్ళు చేయగలగటం. అలా ఏమైందంటే ఒక సీక్వెన్షియల్‌గా, స్టెప్ వైస్‌గా జరగాల్సినటువంటి కంప్యూటింగ్, జరుగుతున్నటువంటి కంప్యూటింగ్
ఆర్ కంప్యూటర్స్, సిపియు బేస్డ్ కంప్యూటర్స్ ఇవాళ మీకు జీపీయు లేదా టీపీయూలు వాడి ప్యారలల్ కంప్యూటింగ్ ద్వారా మీరు 10 స్టెప్పుల్లో చేయాల్సింది సీక్వెన్షియల్గా చేయాల్సింది 10 స్టెప్స్ని పంచుకొని ఒకేసారి స్టార్ట్ చేసి ఒకేసారి పూర్తి చేయడం ద్వారా చాలా ఎఫిషియెంట్గా, చాలా ఫాస్ట్గా, చాలా లార్జర్ సెట్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది వచ్చింది కాబట్టే లార్జ్ డేటా సెట్స్ మీద మనం పనిచేసి ఆ డేటాలో ఇమిడి ఉన్నటువంటి సారాంశాన్ని మనం బయటకు తీయాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నిక్స్ అవసరం అవుతున్నాయి అన్నమాట. సో టెక్నిక్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, కావాల్సిన టెక్నాలజికల్ బేస్ అంతా క్రియేట్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది, మ్యాన్ పవర్ కూడా అంత సఫిస్టికేటెడ్గా రెడీగా ఉంది. ఏది అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి యూజర్ బేస్ కూడా చాలా లార్జ్ యూజర్ బేస్ వచ్చేసింది, ఉంది ఆల్రెడీ. కాబట్టి ఓపెన్ ఏఐ లాంటి వాళ్ళు చాట్ జీపీటీ అనౌన్స్ చేసినప్పుడు ఒక్క నెల రోజుల్లో 100 మిలియన్ యూజర్స్ దానికి సబ్స్క్రైబ్ అయ్యారు. మిలియన్ అంటే 10 లక్షలు అనుకుంటే, 10 మిలియన్లు అంటే కోటి అనుకుంటే, 100 మిలియన్లు అంటే 10 కోట్ల మంది యూజర్లు 1 మంత్లో ఒక్క నెలలో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేశారు. ఇప్పుడు ఆ నెంబరు 3 ఫోల్డో 4 ఫోల్డో 5 ఫోల్డో అయ్యి ఉంటుంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఎవరి చేతుల్లో అయితే ఉందో, ఎవరి దగ్గర అయితే ఉందో, ఆల్మోస్ట్ 60, 70, 80% ఆఫ్ ద పాపులేషన్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చేసింది. స్మాల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, బిగ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, బట్ దే ఆర్ రన్నింగ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ లాంటి లార్జర్ లాంగ్వేజ్ మోడల్స్ అందుబాటులోకి వచ్చేసినాయి. సో మనం గతంలో వారాల పాటు, నెలల పాటు చేయాల్సి వస్తుంది ఈ పని అనుకున్నవన్నీ కూడా ఇవాళ గంటల్లోకి, రోజుల్లోకి వచ్చేసింది. సో మనం చేసే పని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ సులువుగా చేయగలుగుతున్నాం మనం. గతంలో మనం నెలలు, సంవత్సరాల్లో మాట్లాడినటువంటి డెవలప్మెంట్ సైకిల్స్ ఇవాళ వారాలు, మహా అయితే నెల దగ్గరకు వచ్చేసింది. అంటే మనం ఎక్కువ పనిని తక్కువ టైంలో చేయగలుగుతున్నాం, మోర్ ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నాం. కాబట్టి కస్టమైజేషన్ కూడా ఈజీ అయిపోద్ది. ఎవరికి ఎలా కావాలో అలా చేయటానికి మన మ్యాన్ పవర్, మన హ్యూమన్ క్యాపిటల్ కూడా రెడీగా ఉంది కాబట్టి త్రూఅవుట్ ద వరల్డ్ అలాంటి అప్లికేషన్స్ చేయటానికి మనం ఈ ఏఐ టూల్స్ను వాడుకొని ఒకేసారి వితిన్ ఏ స్పాన్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మీరు డైరెక్ట్గా అన్ని రంగాల్ని, అన్ని సెక్టర్స్ని టచ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఎటు చూసినా, ఎవరు చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గురించి మాట్లాడుకోవటం, దాని గురించి తెలుసుకోవాలనుకోవటం, దాన్ని ఉపయోగించి డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ని వాడుకోవాలనుకోవటం, ఈ ఏఐ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు కూడా మరింతగా ప్రొడక్టివ్గా మారాలని ట్రై చేయటం, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్. ఇదంతా కూడా మనకు అవసరం. ఐ థింక్ వీఆర్ ఎట్ ఎ జంక్షన్ వేర్ టెక్నాలజీ పారాడైమ్ షిఫ్టే కాదు, మన యూజర్ బేస్లో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఈ ఈ గ్రోత్ అనేది ఏఐ టూల్స్, ఏఐ టెక్నాలజీసు, ఏఐతో పనిచేసే నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి మనకి ఎక్స్పోనెన్షియల్గా పెరిగినట్టుగా కనిపిస్తుంది. లీనియర్గా, స్లోగా కాకుండా ఒకేసారి మనం అంటే విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year ప్రపంచాన్ని ఇది చుట్టుముట్టినట్టుగా ఉంది. నాట్ టు వర్రీ, ఇట్స్ ఏ వెల్కమ్ సైన్.